మోజ్ అకౌంట్ మానిటైజేషన్ అయినా ఎంఎఫ్సికి సెలెక్ట్ అయినా వీక్లీ వైరల్ పాయింట్స్ వస్తున్నా కేవలం ట్రోఫీస్ మాత్రమే వస్తున్నాయి, మనీ రావట్లేదు. దానికి రీజన్ ఏంటి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. రీజన్ ఏంటి అంటే సో మోజ్ అకౌంట్ కొత్తగా స్టార్ట్ అయినా ఇప్పుడు మాత్రం చాలా మెంబర్స్ మానిటైజేషన్ పరంగానైతే యూజ్ చేస్తూనే ఉన్నారు. సో అది ఇండియన్ యాప్ అవడం వల్ల ఇంకా ఎక్కువ క్రేజ్ అనేది పెరిగిపోయింది కాబట్టి చాలా మంది క్రియేటర్స్ కూడా వస్తూనే ఉన్నారు. కానీ వైరల్ పాయింట్స్ వీక్లీ వచ్చినా చాలా మందికి అయితే మాత్రము మనీ రావట్లేదు. ఉట్టిగా మీరు ఈ ట్రోఫీ గెలుచుకున్నారు ఆ ట్రోఫీ గెలుచుకున్నారు అని మాత్రమే రిజల్ట్ వస్తుంది, మనీ రావట్లేదు. దాని రీజన్ ఏంటిదనేది క్లారిటీగా మీరు తెలుసుకున్నారంటే నెక్స్ట్ నుంచి మీ అకౌంట్ లో మీరు తప్పకుండా మనీ ఖచ్చితంగా తీసుకుంటారు. మరి ఆ విషయాన్ని తెలుసుకోవడానికంటే ముందు వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు మీరు తెలుసుకొని అకౌంట్స్ ని మీరు మనీ ఎర్నింగ్ పర్పస్ గా మంచిగా క్లియర్ గా యూజ్ చేసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోజ్ అకౌంట్ కూడా మానిటైజేషన్ ఉంది. ఇది మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, ఎప్పటికీ రెగ్యులర్ గా పాత వాళ్ళు చూస్తారని గ్యారంటీ లేదు కాబట్టి. సో మోజ్ అకౌంట్ నుంచి కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. దానికి సంబంధించి మీరు మోజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని వీడియోస్ అంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉండవు. సో ఇప్పుడు మనం బయటలో షార్ట్ వీడియోస్ ఎలా అయితే చేస్తామో సేమ్ అదే సైజ్ లో మనం వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఎంత లెంతీ అనేది ఇక మన ఇష్టం. సో 1.5 minute ఎన్ని వీడియోస్ పెడతామో అనేది మన ఇష్టం అనమాట. అలా మనం అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇందులో మానిటైజేషన్ కి ఎలా ఉంటది అని అంటే సో దీనికి సంబంధించి కూడా మనకి ఫాలోవర్స్ అలాగే ఎంగేజ్మెంట్స్ ఏంటి 1 lakh వచ్చిన వీడియో వ్యూస్, 10 lakh వచ్చినవి, ఇంకా 1K 2K ఇలా చిన్న చిన్న దగ్గర నుంచి మనకి కూడా స్టార్ట్ అవుతూ ఉంటది జర్నీ. సో ఆ స్టార్టింగ్ పాయింట్స్ నుంచి మనకి మనీ ఎర్నింగ్స్ అయితే ఏమో జస్ట్ అకౌంట్ అనేది గ్రో అవుతూ ఉంటది. గ్రో మీన్స్ ఏంటి అంటే మనం అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఎక్కువగా వ్యూస్ రావడము, ఫాలోవర్స్ రావడము, లైక్స్ రావడం ఇవంతా కూడా కొంచెం ఒక రేంజ్ లో ఉంటది అనమాట. సో ఈ మోజ్ అకౌంట్ నుంచి మనం మనీ సంపాదించుకోవాలంటే మన అకౌంట్ మానిటైజేషన్ అయినా అయి ఉండాలి. సో ఈ మానిటైజేషన్ కావాలంటే పైన చెప్పినవన్నీ కూడా మనము వాటన్నిటిని కూడా మనం గెలుచుకొని ఆ ట్రోఫీస్ అన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసుకొని వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ అన్ని కూడా మనం ఫినిష్ చేస్తూ ఉంటే చివరికి వచ్చేసరికి మనకి మానిటైజేషన్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో డైరెక్ట్ మాత్రం మానిటైజేషన్ అయితే అన్లాక్ అయితే కాదు. సో ఇందాక చెప్పినవి 1K 2K 1 lakh వచ్చిన వీడియో వ్యూస్ ఇలా ఉండాలి, లైక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ అయిపోతే మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. లేదు అని అంటే మనకు ఎంఎఫ్సికి అయినా సరే మనం సెలెక్ట్ అయి ఉండాలి. సో ఎంఎఫ్సి అనేది ఇప్పుడు ఎక్కువగా మనకి మోజ్ లో ట్రెండ్ అవుతున్నది మాత్రం ఇది అంటే మోజ్ ఫర్ క్రియేటర్ లీగ్ అని ఉంటది. సో స్టార్టింగ్ మనకి 5 lakhs తో వచ్చింది, బట్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ 2 lakhs తో మాత్రం అలా మెయింటైన్ అవుతూ ఉంటది. సో ఇందులో ఏంటి అని అంటే అందరికీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఉండదు. ఇప్పుడు మనకి యూట్యూబ్ లోగా $100 వచ్చిందంటే ఇంత వస్తుంది బాబు అన్నట్టుగా ఇలా మాత్రం కన్ఫర్మేషన్ కాకుండా సో ఈ ఎంఎఫ్సిని ఎలా ఇస్తారు మనీ అంటే మనకి వైరల్ పాయింట్స్ అనేది ఉంటుంది. సో మనం రెగ్యులర్ గా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాము అని అంటే మనం ఈ వైరల్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా మనకి వీక్లీ 2 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. 2 lakhs ప్రైజ్ మనీ ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 10 members కి కూడా కాదు. ఇందులో టోటల్ గా 512 members ఉంటారు. సో ఇంత మందిలో అంటే మొత్తం క్రియేటర్స్ లలో ఈ 512 లో టాప్ లో వైరల్ పాయింట్స్ ని ఎక్కువగా గెలుచుకున్న వాళ్ళు మాత్రమే ఈ టాప్ లో ఉంటారు. సో డౌన్ కి అంతకంటే తక్కువ వైరల్ పాయింట్స్ గెలుచుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా కింద ఉంటారు. సో ఈ 512 అనేది ఫిక్స్డ్ టోటల్ మెంబర్స్ అనమాట. వీక్లీ ఇంత మెంబర్స్ కి వాళ్ళు మనీ అనేది ఇస్తూ ఉంటారు. కొంతమంది అందులో రెగ్యులారిటీగా ఉంటారు, కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేయకుండా వైరల్ పాయింట్స్ రాకుండా వల్ల అక్కడి నుంచి కట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటది అనమాట. అది మనం వైరల్ పాయింట్స్ ని విన్ అయ్యేదాన్ని బట్టి ఉంటది. కానీ ఈ మధ్యలో ఏంటి అంటే నాకు చాలా మంది కాంటాక్ట్ అయిన వాళ్ళు సో వైరల్ పాయింట్స్ 100 above ఉన్నా కూడా మనీ మాత్రం రావట్లేదు, అక్కడ ట్రోఫీస్ మాత్రమే వస్తున్నాయి. యాక్చువల్ గా మనకి 100 దాటింది అంటే ఓకే నెక్స్ట్ వీక్ లో మనకి ఎంతో కొంత మనీ వస్తుంది అని అయితే గ్యారంటీ ఉండేది. ఎంత అంటే ఇక మనం ఈ 512 లో ఎక్కడ ఉన్నాము, బిలో ఉంటే మాత్రం రాదు. అక్కడ వరకు ఇక మనము ఎక్కడ ఉన్నా సరే మనకి మనీ అనేది వస్తుంది. సో టాప్ 3 లో ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది ఒక లెవెల్లో ఉంటాయి. అక్కడ నుంచి 10 వరకు ఒక లెవెల్లో ఉంటుంది. అక్కడ నుంచి 20కి వేరే, 100కి వేరే. అంటే వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు 10,000 ఉందనుకోండి, కిందికి వచ్చేసరికి అది తగ్గుతూ చివరికి వచ్చేసరికి 2,000 1,000 రూపీస్, కొంతమందికి 200 300, సో కొంతమందికి 500 అమౌంట్ కూడా ఇలా వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. సో ఇది మనం ఉండే లెవెల్ ని బట్టి మనకి మనీ అనేది వస్తూ ఉంటది. బట్ మరి వైరల్ పాయింట్స్ రాకపోవడానికి రీజన్ ఏంటిది? మనకి మంచిగా వచ్చాయి కదా, 100 above కూడా ఉన్నాయి. మనం ఈ లీడ్ బోర్డ్ లో కూడా ఉన్నాం, అంటే 512 అనే లీడ్ బోర్డ్ లో కూడా మనం అయితే ఉన్నాము. మన నేమ్ కూడా మెన్షన్ చేసింది.
బట్ మనీ రాలేదు. సో రీజన్ ఏంటి అనేది మనం రీసెంట్ గా కాంటాక్ట్ అయినప్పుడు అయితే మనకి తెలిసింది ఏంటంటే, సో ఈ మోజ్ అకౌంట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడం అనేది కేవలము ఓన్ కంటెంట్ పర్పస్ గా మాత్రమే ఉండాలి. అంటే మీకు క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది. సో అది నేను బ్లాగింగ్ పరంగా చేస్తాను కాబట్టి రీల్స్ వీడియోస్ నేను డాన్స్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా ఫన్నీ మూమెంట్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ఎక్కడికి వెళ్ళిన బ్లాగ్ ఇలా ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా నేను అక్కడ పెట్టింది, నా దగ్గర క్లిప్ లేకపోతే నేను డౌన్లోడ్ చేసి కూడా నేను నా మోజ్ అకౌంట్ లో నేను పెట్టుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మనము అవతల వాళ్ళ వీడియోస్ ని కనుక ఉపయోగించుకున్నాం అనుకోండి, సో దీని వల్ల ఏంటి అంటే మనకి వైరల్ పాయింట్స్ వస్తూ ఉంటాయి, ట్రోఫీస్ వస్తూ ఉంటాయి, అకౌంట్ అనేది మంచిగా గ్రో అవుతూ ఉంటది, కానీ మనకు మనీ అనేది ఇవ్వరు అని అక్కడ ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి మీ అకౌంట్ లో వేరే వాళ్ళ కంటెంట్ ని కనుక మీరు యూజ్ చేశారు అంటే మీరు కష్టపడింది మొత్తం కూడా సున్నా అయిపోతుంది. కాబట్టి అలా మీరు ఎప్పుడు కూడా యూజ్ చేయకండి. సో ఫస్ట్ ప్రాబ్లం అయితే మాత్రం ఇక్కడనే ఉంది, ఇదే మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేసిళ్ళు. ఓకే, మరి మన అకౌంట్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అంటే మొత్తం ఓన్ కంటెంట్ వీడియోస్ మనవి మనమే ప్రిపేర్ చేసి పెడుతున్నాం, అదర్ కంటెంట్ లేదు. మనకి 100 దాటి కూడా మనకి వైరల్ పాయింట్స్ వచ్చాయి, అయినా కూడా మనకి మనీ రాలేదు. రీజన్ ఏంటి అని అంటే, సో 100 అనేది ఈ వీక్ లో మనకి బేసిక్ అనేది అది తగ్గిపోయి ఉండొచ్చు, దాని లెవెల్ అనేది పెరిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ 512 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ 100 దాటి కూడా వైరల్ పాయింట్స్ వచ్చి ఉండొచ్చు. అలాగా సెలెక్టింగ్ అనేది అక్కడ వరకు ఉంటది. కాబట్టి మిగిలిన వాళ్ళకి 100 అబోవ్ ఉన్నా కూడా వైరల్ పాయింట్స్ ఉన్నా కేవలం ట్రోఫీస్ మాత్రమే ఇస్తున్నారు, కానీ మనీ అనేది ఇవ్వట్లేదు. సో ఈ మైనస్ పాయింట్ వల్లనే చాలా మంది ఈ మోజ్ అకౌంట్ మనీ ఎర్నింగ్స్ తరఫున డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు. సో మీరేం చేయండి అంటే, ఎప్పటికప్పుడు మంచిగా యాక్టివ్ గా ఉంటూ న్యూగా కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారంటే మీరు కూడా ఎప్పటికీ టాప్ లో ఉంటారు. కాబట్టి ఈ మనీ ఇయర్నింగ్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మరి మీకు ఇప్పటివరకు మోజ్ నుంచి ఏమన్నా మనీ ఇయర్నింగ్స్ ఏమన్నా అయ్యాయా? సో ఎంత వైరల్ పాయింట్స్ లో ఉన్నప్పుడు మీకు మనీ ఇయర్నింగ్స్ అయ్యేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో దీనివల్ల నాకు కాదు క్లారిటీ, సో వీడియో చూసే వాళ్ళకి, కామెంట్స్ చూసే వాళ్ళకి కూడా ఈజీగా క్లారిటీ వస్తాయి కాబట్టి ఒక చిన్న హెల్ప్ఫుల్ వాళ్ళకి ఉంటుంది.